హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చి మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అండి. టైం వచ్చి 3:30 అవుతుంది. సో ఇప్పటి నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అండి. కరెక్ట్గా ఇంకొక గంట సేపు అయితే గంటలో నేను ఎన్ని పనులు చేయగలను ఏంటని అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. కరెక్ట్గా ఇప్పుడు 3:25 అట్లా అవుతుంది కదా. కరెక్ట్గా 4:15 కల్లా నాకు పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. పిల్లల్ని స్కూల్కి వెళ్ళి తీసుకొని రావాలి. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈ గంటలో నేను ఎంత పనులు చేసుకుంటాను ఏంటి అని అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే పిల్లలు వచ్చే లోపల పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా తర్వాత అయితే నేను మళ్ళీ ఇంకా కార్తీక పౌర్ణమి కదా, ఇంకా కొంచెం ప్రసాదాలు అవన్నీ చేసుకోవాలన్నమాట. పిల్లల్ని స్కూల్ నుండి తెచ్చిన తర్వాత నేను ఇంకా డైరెక్ట్గా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేయాలని అనుకున్నాను. అందుకని అయితే ఈ గంటలో ఎన్ని పనులు చేయొచ్చు ఏంటని అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇంకా నాకు నేనే సెల్ఫ్గా కాంపిటీషన్ లాగా పెట్టుకొని ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ అయితే ఇంకా మధ్యాహ్నం మిగిలిన అన్నము కూరలు అవన్నీ తీసి పక్కన పెట్టేసి వేరే గిన్నెలోకి సర్దేసేసి ఫస్ట్ అయితే అంట్లు అన్నీ తోమేసేసుకుంటున్నానండి. ఇంకా అంట్లు తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ నీట్ చేసుకుంటున్నాను. అంటే ఎట్లాగో ఇప్పుడు మామూలుగా అయితే రోజు ఇంకా ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైంలో అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట స్టవ్ అంతా. కాకపోతే ఇప్పుడు ప్రసాదాలు అన్నీ చేయాలి కదా అని చెప్పి స్టవ్ కూడా క్లీన్గా చేసుకుంటున్నాను. ఇంకా మాకైతే ఏంటంటే కడగడానికి అంతా కుదరదు అనమాట. స్టవ్ పక్కన షింక్ ఏం లేదు. సో అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇంకా మామూలుగా స్పాంజ్ పెట్టి తుడుచుకుంటాను. రెగ్యులర్గా అయినా అంతే, మామూలుగా స్క్రబ్బర్ పెట్టి అంతా వాష్ చేసేసుకొని రుద్దేసుకొని నీట్గా తర్వాత స్పాంజ్ పెట్టి ఒక 3-4 సార్లు అయితే తుడిచేసుకుంటాను అనమాట. సో ఇంక ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఎట్లా ప్రసాదాలు చేయాలి కాబట్టి స్టవ్ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అంట్లు తోమిన తర్వాత ఇంకా సెకండ్ అయితే ఇంక ఈ పనులన్నీ స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినా తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత అయితే నేను ప్రసాదాలకు అన్నీ నానవేసుకున్నాను అనమాట. ఇది వచ్చి పొంగల్కి అన్నీ కొంచెం కొంచెమే చేశానండి. ఎక్కువ చేసి మళ్ళీ అవి మిగిలిపోయి ఇంకా నువ్వు తిను అని అనుకోవడం కన్నా మన ఇంట్లో వాళ్ళు ఎంతెంత తింటారో మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి అయితే అన్నీ కొంచెం చేశాను. ఇంకా పొంగల్కి నానవేశాను. ఇది వచ్చి పులిహారకి. ఇందాక గిన్నెలో వచ్చి గారెలకి అయితే నానబెట్టాను అనమాట. పూర్ణాలకు కూడా నానబెట్టాను కానీ ఇంకా పప్పు చూపించడం మిస్ అయిందనమాట. సో అవన్నీ నానబెట్టేసేసాను. ఇంకొంచెం నానితే పొంగల్కి మనకు తొందరగా ఉడికిద్ది కదా. అసలు మామూలుగా పాలలో బియ్యం ఉడకడమే పొంగల్ ఉడికేసరికి లేట్ అయిపోతుంది. ఇంక మనం నానబెట్టుకోలేదంటే కష్టమైపోయిందిలే, నానబెట్టేసుకున్నాను. ఈ ముగ్గు వచ్చేసి కార్తీక పౌర్ణమి కదా, మార్నింగే వేసాను అనమాట ముగ్గు. అలా ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చి ఇంకా అవన్నీ నానేసిన తర్వాత బయటకు వచ్చి బట్టలు ఆరేద్దామని వచ్చేసాను అనమాట. ఇంకా బట్టలు అయితే చల్లగాలికి సరిగ్గా ఆరనే లేదండి. అందుకని ఆరిన కొంచెం బట్టల వరకు మడతేస్తున్నాం, మిగతా బట్టలను అయితే తిరగదిప్పేసేస్తున్నాం కొంచెం ఆరితే అని. మేము బట్టలు ఆరేసేసరికి టైం వచ్చేసి 12 అలా అయిపోతుంది, 12:30 అట్లా అవుతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా లేట్గా ఆరేస్తాం కాబట్టి ఈ చల్లగాలికి అసలు బట్టలు అయితే సరిగ్గానే ఆరట్లేదు. ఇంకా మాకు కరెక్ట్గా ఇంకా టైమే అట్లాగే సెట్ అయ్యింది అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒకేసారి వేసేస్తాం బట్టలు. ఇంక మళ్ళీ మార్నింగ్ ఒకసారి తర్వాత ఒకసారి ఇన్నిసార్లు వేయడం ఎందుకని ఇంకా అందరూ అయిపోయిన తర్వాత ఒకేసారి మెషిన్ వేస్తాము. సో అందుకని చెప్పి మాకు బట్టలు అయ్యి ఇంకా మేము ఆరేసరికి 12-12:30 అట్లా అయిపోతుంది. అందుకని సరిగ్గా ఆరలేదన్నమాట బట్టలు. ఇంకా సరే ఆరినంత వరకు అయితే బట్టలు మడత పెట్టేసేసి ఇంకా మిగతావి అయితే ఇంకా తిరగది పారేసి వచ్చేసాను. ఇంకా తర్వాత ఇల్లంతా చిమ్మేసాను. చిమ్మేదంతా ఏం తీయలేదులేండి. చిమ్మేసి ఇప్పుడైతే ఇల్లు తుడిచేసుకుంటున్నాను. ఇంకా నైట్కి ఇప్పుడు ప్రసాదాలు అవన్నీ చేస్తాను కదా. మార్నింగ్ ఆల్రెడీ తుడిచాను, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రసాదాలు అవి చేస్తాను కదా అని చెప్పేసి ఇంకా తుడిచేసాను. ఇల్లు తుడిచేసిన తర్వాత వైష్యుకి అయితే స్నాక్స్గా ఇంకా దోశ అనమాట. తనకి ఫేవరెట్ చట్నీ అనమాట, కారం చట్నీ, ఎండుమిర్చి, అల్లము, చింతపండు వేసి చేస్తాము. ఇంకా చట్నీ ఉండేసరికి మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పిందనమాట. ఇంకా నాకు ఈవినింగ్ వచ్చేటప్పుడు దోశలు పోసుకొని రా చట్నీ తీసుకొని అని చెప్పి, తన ఫేవరెట్ చట్నీ అని చెప్పాను కదా. సో తనకైతే దోశలు పోసేసి బాక్స్ కూడా రెడీ చేసేసాను. ఇంక ఇప్పుడైతే ఈ బాక్స్ వైష్యుకి ఇచ్చేసేసి పిల్లల్ని అయితే తీసుకొని వస్తాను అనమాట వెళ్ళేసి. సో ఇంక ఇట్లా టైం పెట్టేసుకొని మా బుడ్డోడు చూడండి ఇంటికి రాగాలని ఏడుపు మొదలుపెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటని చెప్తానులేండి. చెప్పాను కదా, ఈ గంటలో నేను ఇంకా అంట్లు తోమేశాను, స్టవ్ అది నీట్గా క్లీన్ చేసుకున్నాను, తర్వాత బట్టలు అవన్నీ మడతేసేసుకున్నాను, తర్వాత ఇల్లంతా చిమ్మి తుడిచేసుకొని ఇంకా ప్రసాదాలకు కూడా అవన్నీ నానేసుకొని సో ఇట్లా గంటలు అయితే ఇంక ఈ పనులన్నీ చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి హంసీ వాళ్ళకైతే చిల్డ్రన్స్ డే రోజు ప్రైజెస్ మామూలుగా కాంపిటీషన్ చిల్డ్రన్స్ డే ప్రైజ్ ఇస్తామని చెప్పారు కానీ చిల్డ్రన్స్ డే రోజు ఇంకా వాళ్ళకి ప్రైజ్ ఇవ్వలేదనమాట. తర్వాత రోజు ఇచ్చారు, కార్తీక పౌర్ణమి రోజు ఇచ్చారనమాట.
ఇంకా మా పిల్లలు అయితే కార్తీక పౌర్ణమి రోజు ఇంకా వెలుగు తెచ్చారనమాట మా ఇంట్లోకి. ఏంటంటే పిల్లలు ముందు ప్రైజెస్ వచ్చినాయి కానీ వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదనమాట. ప్రైజెస్ వచ్చినాయి అని చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని ఇప్పుడు చూడండి ఇంకా బ్యాగ్లోని తీస్తుందన్నమాట. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్లోని తన ఇచ్చినది సర్టిఫికేట్ అవన్నీ తీస్తుందనమాట. సిగ్గుపడిపోతుంది వాళ్ళ డాడీకి చూపించడానికి. అంటే ముందు వచ్చిందని చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి వైషు హంస ఇద్దరు డిసైడ్ అయ్యారనమాట. పిల్లలకు చూడండి చిన్నప్పటి నుంచి ఎన్ని ఆలోచనలు, సర్ప్రైజ్ ఇవ్వాలి. మనకు ఆ రోజుల్లో అయితే ఇవేమీ తెలిసే కావు. ఇక్కడ చూడండి ఇప్పుడు హంసీ అయితే తెచ్చి ఇంకా వాళ్ళ డాడీకి ఇచ్చి ఇంకా వాళ్ళ డాడీ చేతే మెల్ల కూడా వేయించుకుందనమాట. తను అంత ఇంట్రెస్టింగ్గా ఉంది సర్ప్రైజ్ చేయాలని. ఇంకా వాళ్ళ డాడీ వేయిపోతే ఏ డాడీ నీ చేతిలో వేయని చెప్పి మరీ వేయించుకుందనమాట. ఇంకా వేయించుకొని సర్టిఫికేట్ అవి కూడా వాళ్ళ డాడీ చేత తీపించుకుంది. సో ఇంకా అంటే ముందు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ప్రైజ్ వస్తుందని. వాళ్ళకి తెలుసు కానీ చెప్పాను కదా వాళ్ళ డాడీకి చెప్పలేదు అనమాట. ప్రైజ్ దేంట్లో గెలవలేదు అని అన్నట్టు చెప్పారు ఇద్దరు. కాకపోతే ఇద్దరికి వచ్చినమాట, వైషుకి హంసీకి ఇద్దరికి ప్రైజెస్ వచ్చినాయి కానీ వాళ్ళు మాకు ఇంకా వాళ్ళ డాడీకి అబద్ధం చెప్పారు. ఇంకే సర్ప్రైజ్ చేద్దాం, నీవు వచ్చి లాస్ట్ ఇయర్. సో ప్రతి ఇయర్ అయితే ఏదో ఒక ప్రైజ్ అయితే కంపల్సరీగా వస్తుంది అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి ప్రసాద్ కూడా సగం పడి అయిపోయినాయి. ఇంక ఇవన్నీ షూట్ చేస్తూ కూర్చుంటే ఇంకా ఇవన్నీ చేసుకోవాలంటే లేట్ అయిపోద్ది లేదు. అదంతా ఏం చేయలేదన్నమాట. ఇది వచ్చి గారె పిండి వేయాలి. ఇంకా పూర్ణాలు కూడా పిండి అంతా ఉడకబెట్టి రెడీగా పెట్టాను. ఇంకో పక్కన పొంగల్ కూడా అయిపోవచ్చింది. పులిహోర కూడా కలిపేస్తున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ ప్రతిదీ తీస్తా కూర్చుంటే లేట్ అయిపోతుంది. మళ్ళీ అన్ని పనులు చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉంటే లేట్ అయిపోద్దిలే అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ అంతా వచ్చేసింది ప్రసాదాలు కూడా. సో ఇంకా పొంగల్ వచ్చింది. ఇంకా పూర్ణాలు కూడా వేసేసాను. అవి కూడా తీసేసేసి ఫస్ట్ అయితే దేవుడికి ఎన్ని పెట్టాలో అంతవరకు అయితే చేసేసి పూజ అది కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ వేయచ్చులే అని చెప్పేసి ఇంకా కొంచెమే చేస్తున్నాను అనమాట. దేవుడి కాడ పెట్టే వరకు మళ్ళీ అన్నీ వేస్తా కూర్చుంటే లేట్ అయిపోతుందిలే అని చెప్పి ఇంకా దేవుడి కాడ పెట్టేంత వరకు వేద్దాంలే అని ఇంకా పూర్ణాలు అయితే వేసేసానండి. ఇంక వీటిని తీసేసి ఇప్పుడు ఇందులో గారెలు వేయాలన్నమాట. గారెలు వేసేస్తే ఇందాక సరిపోద్ది. ఇందాక చిన్నోడు ఏడుస్తున్నాడు కదా, చిన్నోడికి కూడా కావాలంట ప్రైజ్. అందుకని చెప్పి వాడైతే స్కూల్ నుంచి వచ్చేటప్పుడే స్టార్ట్ చేశాడు. వాళ్ళ అక్కోళ్ళు తీసుకునేటప్పుడు చూశాడు కదా, అంటే పిల్లలందరినీ కూర్చోబెట్టి ఇస్తారు కదా, వాళ్ళ అక్కోళ్ళు తీసుకునేటప్పుడు చూశాడు కదా, నాకు కావాలి మమ్మీ అని ఒకటే గోల. వాడైతే ఇంకా హంసీ చేత ఇప్పించానులేండి తర్వాత తనకు కొంచెం సేపు. ఇంకా పిల్లలు కదా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అట్లా ఏడుస్తుంటారు. వీడి ఈ సంవత్సరమే కదా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం, పరిగెత్తమని చెప్పిన వాళ్ళకి అంతగా అర్థం కాదు కదా. సో నెక్స్ట్ టైం వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఇట్లా మనం స్పీడ్గా పరిగెడితే అట్లా మనకి ప్రైజెస్ ఇస్తారు, అట్లా అన్నీ వాళ్ళకి అర్థమవుతుంది. సో చిన్నోడైతే అందుకన్నా ఏడుస్తున్నాడు అనమాట. దారిలో అంతా ఏడుస్తూనే వచ్చాడు నేను తెచ్చేటప్పుడు. ఇంక ఇక్కడైతే గారెలు అయితే వేసేస్తున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ ప్రసాదాలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా గారెలు ఒక్కటి అయిపోతే దేవుడి కాడ పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లోకి మా పిల్లలు వెలుగు కూడా తెచ్చారనమాట. గిఫ్ట్ ప్రైజెస్ తెచ్చుకొని ఏదో పిల్లలకి చిన్న చిన్న విషయాలైనా సరే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. మనకి ఏదైనా ఒక మంచి సంఘటన జరిగినా మనం హ్యాపీ ఫీల్ అవడం కన్నా మన పిల్లలు సంతోషంగా ఉంటే అది చూసి మనకి ఇంకా ఎక్కువ సంతోషం వచ్చింది అనమాట. సో ఇంక ప్రసాదాలు అన్నీ అయితే దేవుడి దగ్గర పెట్టేసేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా ప్రసాదాలన్నీ పెట్టిన తర్వాత ఫస్ట్ దీపం అది వెలికిచ్చేసాను. ఇంకా తర్వాత బయట కూడా దీపాలు పెట్టుకుంటాం కదా, మామూలుగా అయితే ఏదైనా ఒక ముగ్గులాగా వేసి పెట్టుకోవచ్చు. కానీ కార్తీక పౌర్ణమి రోజు అంతకుముందు అయితే అట్లాగే చేసేదాన్ని వయసు చిన్నప్పుడు. ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళు పిల్లలు వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు లాగేస్తా, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. వాళ్ళు కొంచెం పెద్ద అయితే ఇంకా అప్పుడు మనం పెట్టుకోవచ్చు. అది కాక ఇప్పుడు లియో కూడా ఉంది కదా, వాడు ఎట్లంటే అట్లా లాగేస్తాడులే అని ఇంకా అట్లా ఏం పెట్టలేదు. వాకిటి ముందు అయితే దీపాలు పెట్టుకున్నాను. చందమామ చూడండి ఎంత చక్కగా ఉన్నాడో, పౌర్ణమి కదా, నిండు చందమామ చూడడానికి చాలా బాగుంటుంది కదా. దీపం కూడా కరెక్ట్గా ఎదురుగా ఉన్నట్టుంది. ఇంకా బయట వాకిట్లో కూడా దీపాలు అవి పెట్టేసుకొని వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు కూర్చొని ఇంకా మంత్రాలు అవి చదువుకుంటున్నాడు. దేవుడి దగ్గర పుస్తకం అది చదువుకుంటున్నాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వైషు అయితే ఇంకా రాలేదులేండి. ఇంకా తను 7కి కదా వస్తుంది. ఇంకా వీళ్ళు మాత్రం ఇంకా పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు ఏం చేస్తున్నారు నేనైతే గమనించనే లేదు. నా పాటికి నేను ఇంకా కూర్చొని దేవుడి దగ్గర పుస్తకం చదువుకుంటున్నానండి. ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయది కొట్టేసుకొని హారతి అది కూడా ఇచ్చేసాను.
ఇంకా తర్వాత అయితే కొంచెం సేపు మనం పక్కకైతే వెళ్ళిపోతాం కదా దేవుడి దగ్గర ప్రసాదాలు అవన్నీ పెట్టేసిన తర్వాత నేను వెళ్ళి చూసేసరికి మా పిల్లలు చూడండి, మా చిన్నోడు అయితే నిద్రపోయేశాడు, పడుకోనట్లాగే నిద్రపోయాడు, టీవీ చూస్తా నిద్రపోయాడంట. ఇంకా తర్వాత అయితే హంసిక అయితే ఇంకా ఖాళీగా కూర్చోదండి, ఏదో క్రాఫ్ట్ వర్క్ చేస్తుంది, ఏదైనా హోంవర్క్ చేస్తుంది, లేకపోతే ఖాళీగా ఉంటే ఏదో క్రాఫ్ట్ వర్క్ చేస్తుంది. కానీ ఇంకా కదురుగా అయితే ఏం కూర్చోదండి, ఇట్లా ఏదో దాంట్లో చేసుకుంటా ఉంటే మంచిది కదా, నేను కూడా అందుకనే ఊరుకున్నాను అనమాట. ఏం చేస్తున్నానంటే ఏదో క్రాఫ్ట్ వర్క్ చేస్తున్నాను చూపించింది. తర్వాత అయితే ఇదిగోండి అంతలోకి 7 అయిపోయింది. మా వైషు అయితే స్కూల్ నుండి వచ్చేసేసింది. లియో అయితే చూడ అస్సలు ఆగదండి, ఇంకా వాళ్ళ మీదకి ఎక్కాలని తపన పడిపోతుండిద్ది. లోపలికి కూడా రానిది అనమాట, గేటు దగ్గరకు బయటికి వెళ్ళిపోయి అంతా లాగేసుకో, వాళ్ళని ఎత్తుకోమని గోల చేస్తాడు లియో అయితే. ఇంక ఇదిగో ఎత్తుకవే కొంచెంసేపు అంటే ఉండు మా మీ బ్యాగ్ అంతా తీయని అని చెప్తుంది. సో వైషుకి కూడా వచ్చిందనమాట ప్రైజ్. చెప్పాను కదా వాళ్ళిద్దరు అయితే వాళ్ళ డాడీకి ప్రైజెస్ ఏం రాలేదు డాడీ అని చెప్తే, ఇంకో వాళ్ళ డాడీ కూడా సర్లే మీకు ఎప్పుడు రావా అన్నట్టు, పోయినసారి వచ్చినాయి ఈసారి ఎందుకు రాలేదు, మీరు మంచిగా పార్టిసిపేట్ చేయలేదేమో అన్నట్టు అన్నారనమాట వాళ్ళు. తర్వాత అయితే ఇంక ఇద్దరు ప్రైజెస్ తెచ్చి చూపించేసరికి చాలా సర్ప్రైజ్ అయిపోయేశారు వాళ్ళ డాడీ కూడా. సో ఇంక తనది అలా చూపించడం మర్చిపోయాను అనమాట. ఫైనల్గా అయితే మా కార్తీక పౌర్ణమి ఇలా జరిగింది హ్యాపీగా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్.